ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. తర్వాత మీరు స్నానాలు కూడా ఒక 3 రకాల స్నానాలు ఉంటాయి మీకు. తర్వాత ఒంటి నిండా మామూలుగా మినప్పిండి ఎగ్గు అవన్నీ రాసుకొని చాలాసేపు కూర్చొని స్నానం చేస్తారు ఉంటుంది. అలాగే మడ్ బాత్, మట్టి రాసుకొని మడ్ బాత్ ఒకటి చేస్తారు. తర్వాత ఆకులతోటి, తర్వాత నువ్వుల నూనె, ఒక్కొక్కటి మీ స్నానాలు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చెప్పండి. ఎందుకంటే స్నానము ఎలా చేస్తారు, సూపర్, దాని వల్ల లాభాలు ఏంటి? 4 రకాల స్నానాలు మేము చేస్తున్నాం అనమాట. ఊర్లో నుంచి వచ్చిన పద్ధతి ఇది అనమాట. బాగా ఎండగా ఉన్నప్పుడు నువ్వుల నూనె చిన్న గోచి పెట్టుకొని బాగా ఫుల్ తలకంతా పెట్టేసుకొని ఫుల్ రాసేసుకొని ఆ ఎండలో కానీ మాకు 1 hour ఎండ బాత్ వచ్చి సూర్యుని తీసుకున్నప్పుడు ఆయిల్ తీసుకొని దానిలో నుంచి మన కెమికల్స్ లోపల తీసుకొని అలా లోపల చిన్న చిన్న హోల్స్ లోపల మనకు చెమట వచ్చే హోల్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు ఫ్యాట్ అంతా అది హీట్ అనమాట, బాగా ఫ్యాట్ అంతా కరిగిపోద్ది అనమాట. లోపల స్వెట్టింగ్స్ కానీ బ్లడ్స్ ఏదైనా ఉండగా బయటకు వచ్చేస్తాం. ఫస్ట్ స్నానం చేస్తాం. నువ్వులు మొత్తం రాసుకుంటారా? నూనె మొత్తం బాగా ఒంటి మీద రాసేసి ఎంతసేపు ఉంటారు అలాగా? 1 hour 40 minutes 1 hour ఉండి తర్వాత స్నానం చేస్తారు. సో దానివల్ల కలిగే లాభాలు ఏంటి? దానివల్ల కలిగే లాభాలు ఏంటంటే హీట్, అంటే ఆ నువ్వుల నుండి బాగా హీట్ కి సంబంధించింది. చిన్న పిల్లలప్పుడు మనం చూసిన అందుకని మేము బాగా పెరిగిన చిన్న పిల్లలు అనమాట. అలాగే మా జక్రియ తోటలోకి వెళ్ళి జక్రియ ఇంట్లోనే చేసుకోవచ్చు, కూర్చొని చేసుకోవచ్చు, టెర్రస్ మీద కొంచెం కూర్చోవచ్చు. ఎండ తగిలితే నువ్వుల దీనివల్ల వేడి తగ్గిస్తుందా? వేడి కాదు, మన హీట్ అది ఎక్కువ. లోపల ఉన్న కొవ్వు పదార్థాలు మనకు బ్లడ్ క్లాట్ అవుతుంది చూడండి. క్లాట్ అంటే కొవ్వుకు సంబంధం అన్ని కూడా భరణ చేస్తుంది. భరణ చేసి చెమట పూర్వకంగా నీకు దాన్ని అంటే మన ఏంటంటే స్టీమ్ బాత్ అంట చూడు, అది ఓపెన్ స్టీమ్ బాత్ ఇది. ఇది ఒకటి స్టైల్. తర్వాత మట్టి, ఎందుకంటే మట్టి బాత్ ఇది మనం పూర్వకాల కానీ అందరూ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మన గేదెలు కూడా అలా మట్టిలో కొంచెం బొర్రెలు అలా వచ్చేసి స్నానం చేసినప్పుడు ఎంత ఫ్రెష్నెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన తలకం ఫుల్ బాడీకి బురద మట్టి మొత్తం పట్టేసినప్పుడు పట్టుద్ది ఇట్లా. దాన్ని 1 hour పట్టినప్పుడు కరెక్ట్గా పట్టేస్తుంది అనమాట. ఆ పట్టేసిన తర్వాత అప్పుడు ఒక్క మాలి కానీ ఫ్రెష్గా మనం స్నానం చేసే పనితే బాడీ చిన్న రిలీఫ్ అయిపోతుంది. అది కూడా 1 గంట సేపు ఉంటారా? అది మనం 40 minutes ఒళ్ళంతా మట్టి అలా బురద పూసుకొని కడుముసుకొని అలా ధ్యానంలో కూర్చుంటాం. అదేంటంటే గురుగారు ఎండలో కూర్చుంటారా? ఎండలోనే. అదేంటంటే మన చర్మాన్ని లాగుతుంది బయటికి, అంటే అన్ని వైపుల నుంచి. అంటే మట్టి పట్టేసి ఎక్కడన్నా మనకి ఏం చేద్దంటే కొన్ని బ్లడ్ మూవింగ్ లేకుండా అక్కడక్కడ స్టక్ అవుతుంది కదా, మనకి కాలాలకు అడ్డం పడుతుంది, మనకి షంపుకి అడ్డం పడుతుంది కదా, అదంతా ఒకటి ఓపెన్ చేస్తాట. అట్లా లాగి మొత్తం బాడీ మొత్తం సింక్ చేస్తుంది. అట్లా అయిపోద్ది. అది ఒకటి. రెండోది. మూడోది తర్వాత మినుములు పొట్టు తీయకుండా పొడి చేసేసి దానిలో వైట్ మట్టి ఎగ్గు కలిపి ఆ పొడిలో చేసేది అలా బాడీ పూసే పనితే తెలియకుండా బాడీని అటు పట్టేస్తుంది ఇట్లా. స్టైల్ దాని నొప్పులు కూడా దానికి అది కూడా గంట సేపు దానికి నొప్పులు ఏమైనా మనకి వాతావరణ నొప్పులు కానీ లోపల దెబ్బల దగ్గర నొప్పులు కానీ ఆ నొప్పులు మొత్తాన్ని యశ్వనెత్తు లాగేస్తుంది బయట. మూడో స్థానం. 4వది అరిటాకులు. మన చెవిలో ఉండగా అరిటాకులు కానీ మనం కింద వేసేసుకొని ఫుల్ బాడీకి వేసేసి కట్టేసి ఒక 1 hour కానీ మనం ఉంటే అరిటాకులు ఫుల్ గా వాటర్ లో తడిచిపోతాం. అంత బర్న్ అవుతుంది. ఎంతసేపు ఉంటారు దాంతో? 1 hour ఉంటాం. దానివల్ల ఏంటి మనకు లాభాలు? ఏమైపోయిందంటే అరిటాకు హీట్ ను మొత్తాన్ని తీసుకుంటది. మన లోపల బ్యాడ్ నెగిటివ్ థింకింగ్స్, నెగిటివ్ బ్యాడ్స్ నెగిటివే కదా అసలు. లోపల సెల్స్ లో ఉన్న నెగిటివ్స్ మొత్తాన్ని అరిటాకు లాగేసుకుంటది. అదొక గంట. సో 4 రకాల స్నానాలు చెప్పారు. మీకు ఎవరు చెప్పారు ఈ 4 రకాల స్నానాలని? ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏం లేదు, 4 స్నానాలు అంటే ఒక్కో రోజు చేస్తారా, ఎప్పుడు చేస్తారు? ఇంకోటి కొత్త రకం ఏం చేయబోతున్నా అంటే నెక్స్ట్ మనం చెవులోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు కూడా చూపిస్తాం. చిన్న గుంటతో వేసేసి ఆ గుంట లోపల మొత్తం కంప్లీట్ క్లోజ్ చేసి 1 hour ఉండడానికి డిసైడ్ చేస్తున్నాం అన్నమాట. కంప్లీట్. అది కూడా అక్కడక్కడ కొన్ని గురువుల దగ్గర రకరకాల గురువులకు తెలుసుకొని మనం అంటే మనసు ఉంటే మార్గం ఉండదు అంటారు గురుగారు. నువ్వు ఆరోగ్యం ఉండదలుచుకొని నువ్వు ఫోకస్ చేయగలిగితే చాలా మార్గాలు ఉన్నాయి. నువ్వు ఫోకస్ చేయకనే మనమంతా వేరే వాటి మీద ఫోకస్ చేద్దాం తప్ప దీని మీద ఫోకస్ చేయాలి. కొంచెం వినటానికి చూడడానికి కొంచెం ఇనసొంపుగా ఉండదు, చూడడానికి చూడసొంపుగా ఉండవు. కానీ
వాటి వల్ల ఎంతో ఆరోగ్యం ఉంటుంది మన దగ్గర. అది అంటే మామూలుగా ఈ ప్రకృతి వైద్యము ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు మామూలుగా ఈ బాధ్యత వాళ్ళు కూడా చేస్తుంటారు కదా. చేస్తుంటారు అక్కడక్కడ మేము తెలుసుకుని నేర్చుకుంటాం. ఇంకోటి ఏంటంటే సూర్య ఉపాసన ఒకటి చేస్తాం గురు. సూర్య ఉపాసనని మేము మార్నింగ్ ఒక 6:37 వెళ్ళినప్పుడు షర్టు తీసేసుకొని మామూలుగా ఎండలో అలా సూర్యుడిని కళ్ళు ఓపెన్ చేసి ఆ సూర్య రశ్మి డైరెక్ట్ గా మనకి శరీరానికి మనలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి అవకాశం తోటి అప్పుడప్పుడు మంత్లీ 1 టైం చేస్తాం. డి విటమిన్ కూడా వస్తుంది కదా, అది చేస్తుంటాం. అయితే ఇవి 4 రకాల స్నానాలు ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టిన 5వ రకం స్నానం ఉంది కదా. ఈ 5 రకాల స్నానాలు ఏంటి, రోజుకో రకం చేస్తారా ఏంటి ఎలా ఇది? ఈ మినిమం వీక్ 1 టైం సమయం అక్కడ దొరికితే అక్కడ సమయం దొరికిన 5 రకాలు ఒక్కోసారి ఒక్కో రకంగా చేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు స్నానం చేస్తారు రోజుకి మీరు? ఆ తర్వాత ఏంటంటే మనం చిన్న తొట్టి లోపల పెట్టుకొని, అది ఏమంటారు మనకి తొట్టి లోపల వాటర్ చిన్న 5 షవర్ కింద కానీ మనం కూర్చుంటే నెత్తి మీద కానీ షవర్ వాటర్ కానీ పడే పని అయితే బాడీలో సెల్స్ అన్ని యాక్టివ్ అవుతాయి. మేము ఆ వాటర్ లో కూర్చుంటాం వాటర్ లోపల. వాటర్ పడుతూ అలాగా ఫీల్ అవుతుంది. రెయిన్ బాత్ ఆ వాటర్ లో నుంచి ఫీల్ అవుతూ అవన్నీ పైనుంచి పడతా వెయిట్ అంతా అది కూడా చేస్తాం. అంటే ఇవన్నీ చల్లనీళ్ళతో వేడి నీళ్ళ? సన్నీళ్ళు. ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా సన్నీళ్ళలోనే చేయాలి, వెయిట్ చేయకూడదు. న్యాచురల్ బాత్ లోనే ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి. అంటే వేరే ఊరు వెళ్ళినప్పుడు మామూలు, వేరే ఊరు వెళ్ళినప్పుడు పెద్ద మామూలుగా ఉంటాం. మాక్సిమం తోటలోనే మేము ఊరు కూర్చేస్తాం. వేరే ఊరు వెళ్ళి కంఫర్టబుల్. ఇప్పుడు మేము అవుట్డోర్ షూటింగ్ వెళ్ళగానే అమ్మండి వచ్చినప్పుడు తోటకి వెళ్ళిపోయి ఈ బాత్ మొదలు పెడతాయి. మామూలుగా మన ఆయుర్వేదం శాస్త్రం ప్రకారము, మన పూర్వుల చరిత్ర ప్రకారము, మన పూర్వులందరూ కూడా 120 సంవత్సరాలు జీవించారని చెప్తారు. సైన్సే చెప్తోంది అది. సో మీకు దాని మీద విశ్వాసం ఉందా? 120 ఏళ్ళు మనం జీవించవచ్చు క్రమశిక్షణగా ఉండి పాటిస్తున్నప్పుడు మీరు ఎప్పుడు ఆలోచించారా? అది ఏంటంటే 120 బతకాలని కోరిక ఉందనుకోండి, ఈలో భయం వచ్చింది ఏదైనా అవుద్దని. అందుకని కోరిక అంటే సంపూర్ణమైన ఆరోగ్యంగా సంపూర్ణ ఇవన్నీ నేను అంటున్నాను. మనం ఇవన్నీ కరెక్ట్ గా మనం పాటించుకుని వెళ్తే ఎన్నాళ్ళు హ్యాపీగా వెళ్తే అన్నాళ్ళు వెరీ హ్యాపీ. తర్వాత మీరు సంచారులాగా తిరుగుతుంటారు, దోశలు వేయించుకుంటారు, ఇంకేదో తింటుంటారు. అదేంటి అది? అందులో ఆరోగ్యం ఎలా వస్తుంది అక్కడి నుంచి? అంటే కొన్ని సమయంలో వెళ్ళేటప్పుడు మనకి టిఫిన్ తినాలనుకో, తప్పనప్పుడు మా డ్రైవరు మా పక్కన ఉన్న వాళ్ళు తినాలనుకో, మేదో ఒక ఇడ్లీ నంచుకొని ఆ ఇడ్లీ షాప్ అతను పాపం ఫ్యామిలీతో పిల్లలతోటి ఎంతో శాఖంగా చేస్తూ ఉంటాడు అనమాట. బాగుంది. సీసాలు వెళ్తున్నప్పుడు ఒక చిన్న కుమారు బండి కూర్చొని తింటే చాలా ఉత్సాహం. అంటే అప్పుడప్పుడు ఏంటంటే మేము ఇదంతా కూడా మనం గతాన్ని మన జీవితాన్ని స్టార్టింగ్ మొదలైన ఒక గుర్తు చేసుకొని ఒక్క 10 నిమిషాలు అంతా కూర్చొని అందరిలో మనం తింటూ ఉంటే మనల్ని మర్చిపోవాలి గురుగారు. మన పాత జీవితంలో సాధారణంగా లోలో ఉండగలిగాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుందని మా ఐడియా. హాయిగా ఉంటుంది, ఏ బరువులు లేవు, పైన ఉండదు. నెత్తి మీద బరువు పెట్టకుండా డేంజర్. దీని ఎక్కడ ఏమవుతుందో ఏంటంటే ఈ ఆహార నియమాలు, ఈ వ్యాయామము, ఈ యోగా, ఇన్ని రకాల స్నానాలు ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా, ఇవి కూడా ప్రపంచాన్ని చెప్పడం కోసం ఏదైనా స్కూల్ లాగా పెడతారా? ఏమైనా అలా అంత ఆలోచన ఏమన్నాయా? ప్రతి ఊరు వెళ్ళి చెప్పాలనుకుంటున్నాము. ప్రతి వాళ్ళకి ఉందా గురుగారు? మీడియా ద్వారా కొన్ని అంటే మా ప్రకృతి ప్రసాద్ ఉన్నారు, ఆయన కూడా ఇట్లా మా నియమాలు కొంచెం ఆయన కూడా ఈ ప్రకృతిలో ఉంటారు కదా, కలిసి ఆయన విలేజ్ ఆహారం అని శ్రీనివాసరావు గారు అని మాకు ఫ్రెండ్స్ అయ్యారు. మొన్న మా ఫామ్ హౌస్ కి వచ్చారు, వాళ్ళిద్దరు వచ్చారు. ప్రసాద్ వచ్చినప్పుడు రామలక్ష్మణ్ మీరు కూడా ఎంత కన్స్ట్రక్షన్ గా ఉన్నారు కదా, మీరు కూడా పెట్టి అందరం కలిసి ఒక మంచి పద్ధతి ఆశ్రమం పెట్టి మీ ప్లేస్ లో పెట్టి చేద్దాం అన్నాడు. నేచర్ కి అప్లికేషన్ పెట్టాం, వచ్చే 10 మంది ఉపయోగకరంగా. అదే మీ ఉద్దేశం అదే కదా? అదే మీరు జీవిస్తున్న మన ఆరోగ్యంగా ఉండాలి, ఎదురు ఆరోగ్యంగా ఉండాలి అనేది సత్యం. ఇప్పుడు ఏంటంటే ఈ రకరకాల ఉద్యోగాలు కానీ, లైఫ్ స్టైల్ జీవన విధానాలు కానీ, ఆహారంలో ఆలోచనలో ఉండే కాలుష్యం కానీ, ఆ చేస్తున్న ఉద్యోగాలు కానీ, ఒత్తిళ్లు కానీ, వీటి వల్ల 30 ఏళ్లకే 60 ఏళ్ళ వాళ్ళలాగా అయిపోతున్నారు. మీరు 60 ఏళ్లకే 30 ఏళ్ళలాగా ఉన్నారు. కాబట్టి ఈ కొత్త తరం వాళ్ళకి ఆరోగ్యంగా పటుత్వం ఉండాలి కదా, అలా సాధించాలంటే వీటి ద్వారా మనం అనుకున్న లక్ష్యం యువత అంటే ఇప్పుడు కాంపిటీషన్ జీవితం అయిపోయింది. చదువుల్లో కావచ్చు, జాబుల్లో కావచ్చు, కాంపిటీషన్ అయిపోయింది గురుగారు. ఈ కాంపిటీషన్ లో ఎదుర్కోవాలంటే ముందు హెల్తీగా నువ్వు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనం ఇప్పుడు మీరు ఫైట్ మాస్టర్స్ అనగానే ఒకప్పుడు రాజు మాస్టర్ వాళ్ళందరూ గుర్తుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ అనగానే దాదాపు 30 ఏళ్ల నుంచి మీరే, అది చిరంజీవి అయినా, బాలకృష్ణ అయినా, నాగార్జున అయినా, వెంకటేష్ అయినా, మహేష్ బాబు అయినా, అల్లు అర్జున్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, వీళ్ళందరూ వీళ్ళే. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు? ఎంతమంది హీరోలతో చేశారు కదా. మనం నిజంగా నేర్చుకోవాలనుకుంటే అందరి దగ్గర నేర్చుకోవచ్చు. ఓ చిరంజీవి అన్నయ్య ఉన్నారు, ఆ డెడికేషన్స్, ఆ సినిమా ప్రేమించే విధానం, పని పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ, ఆ టైమింగ్ సెన్స్. బాలకృష్ణ దగ్గర
బాలకృష్ణ దగ్గర ఇంకా అద్భుతం నేర్చుకోవచ్చు. ఎందుకనంటే ఈరోజు వాళ్ళు ఒక స్థాయిలో ఇప్పుడు మనకి సీనియర్ మోస్ట్ హీరోలు ఇప్పుడు నెంబర్ 1 వాళ్ళు ఇద్దరే ఉన్నారు మనకి. అవును, పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళుగా మనం పెద్దవాళ్ళుగా గౌరవించాలి. బాలయ్య బాబు గారు, చిరంజీవి గారు. కానీ ఇద్దరితోటి వర్క్ చేసే భాగ్యం మాకు దొరకటం మాకు ఆనందకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ 2 మేము క్లైమాక్స్ జార్జియాలో చేసాం బాలయ్య బాబు గారు. అంటే వాళ్ళు పని మీద ఎంత రెస్పెక్ట్గా ఉన్నారనేది. మేము 2-3 జర్కిన్లు, తల క్యాబులు ఇన్ని పెట్టుకొని ఉన్నాం. జార్జియాలో కొంచెం చలి ఎక్కువ ఉంది, 0-18 అవును, మైనస్ ఆయన ఆఫ్ స్లీప్ వేసుకొని ఆ ఫైట్ చేయటం, దాన్ని చూస్తే అద్భుతంగా అనిపించా ఉన్నాడు. ఈ రోజు కూడా అద్భుతంగా వాళ్ళు లీడింగ్ లో ఉండాలంటే రెస్పెక్ట్ యువర్ వర్క్, రెస్పెక్ట్ యువర్ ప్రజలు, పనిని గౌరవించడం, పవన్ గౌరవించారు, పనే దైవంగా భావించడం. మరి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటమే మనం. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏంటంటే రెస్పెక్ట్ పబ్లిక్ అంటే ఫస్ట్ నుంచి కూడా చెట్లు అని అరుతున్నారు అనుకోండి, ఆయన అయితే అరవనీయుడు. ఎందుకంటే అరుతారు చెప్పండి నిదానం వాళ్ళకి అనే. పబ్లిక్ అంటే ఒక అద్భుతమైన ప్రేమ, మనుషులంటే గౌరవం. ఆ గౌరవమే ఈ రోజు డిప్యూటీ సీఎం దాకా తీసుకెళ్ళింది, అక్కడ కూర్చోబెట్టింది.